అంటే తదుపరి ప్రభు బల్ల కార్యక్రమం ఉంది కాబట్టి ప్రభు బల్ల కొరకు మనం సిద్ధపడదాం. మనము ప్రకటన గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నామండి. ఈరోజు 3వ అధ్యాయంలోకి వచ్చాం. ఈ 3వ అధ్యాయంలో దేవుడు తన ఆత్మ తన రక్తము చేత కొనిన సంఘాలు దేవుడు ఎలా ఉండాలని కోరుకుని ఆయన ఆశపడి సంఘాలు నియమించారో ఆ నియమాలు ఏంటో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియులారా, భయంకరమైన ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతలో నుండి తప్పించబడటానికి కనుక మనుషుడు ఏం చేయాలి, సంఘం ఎలా ఉండాలి అని ముందు 7 సంఘాల గురించి దేవుడు రాశారు. 3వ అధ్యాయం 4వ అధ్యాయం అయిపోయిన తర్వాత 5వ అధ్యాయం కానుండి దేవుని ఉగ్రతలు, పాత్రలు, ముద్రలు, బోరలు కనపడతాయి. కనుక ఆ బోరలు, ఉగ్రత చాలా భయంకరంగా ఉంటాయి. అప్పటికి సంఘం ఉండదు. అప్పటికి సంఘం ఏమవుతుందని అంటే అప్పటికే ఎత్తబడిపోద్ది. ప్రభు రహస్య రాకడ మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఆయన పిల్లలైన వారిని ఆయన ఏం చేస్తాడనంటే తీసుకుపోతాడు. ఉగ్రత అనేది మనం చూడం. నిజంగా దేవుని నమ్మిన వారు ఎలా చెప్పగలుగుతున్నాం అని అంటే అండి ప్రియులరా, లోతు దినాలలో సొదొమ పట్టణం మీదకి దేవుడు అగ్నిని కురిపిస్తానన్నప్పుడు అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి లోతును తప్పించడానికి వారి దగ్గరికి దూతలను పంపించాడు. దూతలు లోతుకి చెప్పినప్పుడు లోతు తడువు చేయగా మొత్తానికి వారి చేతులు పట్టుకుని బయటికి లాక్కొచ్చి వెళ్ళండి అక్కడి నుంచి అని వారిని పంపించాడు. లోతు సొదొమ పట్టణంలో ఉన్నంత వరకు ఆకాశం నుండి అగ్ని కురవలేదు. ఎప్పుడు కురిసింది? లోతు బయటకు వచ్చేసిన తర్వాత. నోవహు కూడా జలప్రయం వచ్చినప్పుడు నోవహు ఓడలోనికి వెళ్ళిన తర్వాతే జలప్రయం వచ్చింది. అట్టిదిగానే దేవుని బిడ్డలారా, దేవుని నమ్మని వారికి, అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్త చెప్పండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి అదే శిక్ష. ఏ శిక్ష అనంటే ప్రభు సంఘం ఎత్తబడిపోయిన తర్వాత ఉగ్రత పాలవుతారు. కాబట్టి నమ్మిన వారు నోవహు దినాలలో నోవహు నమ్మాడు, వాడ ద్వారా రక్షించబడ్డాడు. సొదొమ పట్టణములో లోతు నమ్మాడు కాబట్టి లోతు రక్షించబడ్డాడు. ఈరోజు మనము కూడా నమ్మాము కనుక ఉగ్రత పాలు కాకుండానట్లు దేవుడు మనలో ముందుగానే సంఘాన్ని ఏం చేస్తాడనంటే తీసుకుపోతాడు. సంఘాన్ని తీసుకెళ్ళి పరలోకములో 7 ఏండ్ల విందు జరుగుతూ ఉంటుండగా భూమి మీద 7 సంవత్సరాలు భయంకర ఉగ్రత రాబోతా ఉంది. అది మనం ముందు చదువుతాం. అది ఏం జరుగుతుంది భూమి మీద అనేది మనం చూస్తాం. ఆ ఉగ్రత పాలులో మీరు ఉండకుండా ఉండాలని, మీరు ఇలాగ ఉండాలని మిమ్మల్ని కోరి మీ కొరకు హెచ్చరిస్తూ ఉన్నాను, మిమ్మల్ని సరి చేస్తున్నాను అని అంటున్నారు. మరలా అర్థమయ్యే రీతిలో మీకు చెప్తాను ఏంటంటే, ప్రియులరు ఎవరైనా ఒక ఉద్యోగం పొందుకోవాలనుకుంటే ముందు ట్రైనింగ్ తీసుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు. కోచింగ్ మరీ కఠినంగా ఇస్తారు, చాలా కఠినంగా ఇస్తారు. ఎందుకనంటే నీవు రాబోయే రోజుల్లో ఏం పొందుకోవాలి, ఉద్యోగం పొందుకోవాలని కఠినంగా ఇస్తారు. అటుదిగాని రాబోయే ఉగ్రత మనం తప్పించబడటానికి దేవుడు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడో ఆ విధంగా మనం ఉండటానికి ప్రయత్నము చేద్దాం. 3వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, సాదృశ్యంలో ఉన్న సంఘదూతకు ఇలాగూ రాయమని దేవుడు చెబుతా ఉన్నారు. కనుక దూత అనగా సంఘములో ఉన్న సంఘ పాస్టర్ గారు ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఇదిగో ఉగ్రత రాబోతూ ఉంది, అపాయం రాబోతూ ఉంది, కాబట్టి మీరు ఎలా ఉండాలో అని దేవుడు ఒక్కొక్క సంఘానికి రాస్తున్న మాటలు చదువుతున్నాం. ఆ మాటలు ఏంటనంటే వారికి పరిచయం చేసుకుంటున్నాడు దేవుడు. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు? 7 నక్షత్రములను 7 ఆత్మల గలవాడు చెప్పు. మేము కూడా చాలాసార్లు ఆయా సందర్భాల్లో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి పరిచయం చేస్తాం. ఎలాగంటే వివాహం జరుగుతుంది అనుకోండి, ఆ వివాహంలో ప్రారంభ పలుకులు ఎలాగుంటాయనంటే, దేవా ఆది యందు ఆదామును కలుగు చేస్తావు నాయన, వారి ఇరువుని ఐక్యత పరిచి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపమన్నావు నాయన, వారిని ఆస్వాదించినట్టుగా ఈ దంపతులను, అది ప్రారంభ పలుకులు. అంటే ఆయన దేవుడు ఏం చేస్తాడు అనేది ప్రారంభ పలుకులు. ఎప్పుడు లేకపోతే ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఆ కుటుంబాన్ని ఆదరించాలనుకో, దేవా
ఒకరి తల్లి మిమ్మల్ని ఆదరణ ఇచ్చినట్టుగా ఆదరిస్తాం. అంటే దేవునిలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తూ అలా చేస్తాం. ప్రియులారా, ఆ సందర్భాలు బట్టి, ఆ కార్యక్రమాలు బట్టి దేవుని పరిచయం చేస్తాం. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, అక్కడ ఎలా దేవుని పరిచయం చేస్తాం? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, అంటే మన దేవుడు స్వస్థపరిచేవాడు అని పరిచయం చేస్తాం. ఇక్కడ సంఘానికి దేవుడు ఎలాంటోడు అని పరిచయం చేస్తున్నాడు అని అంటే 7 నక్షత్రములను 7 ఆత్మల గలవాడు చెప్పు సంగతులు. కనుక 7 ఆత్మల గలవాడు చెప్పు సంగతులు ఏమిటి అని అంటే, ప్రియులారు చాలామంది అంటారు కదా, ఏమంటారు అని అంటే, వాడికి తల చుట్టూరు కళ్ళేరా, ఆడి వెనకాల కూడా చూస్తాడరా అని అంటారు. అంటే వెనకాల కళ్ళు ఉన్నాయా? కాదు. దాని అర్థం ఏంటంటే వాడు వెనకాల ఏం జరుగుతుందో కూడా గమనించగలడు. అది వెనకాల కళ్ళు ఉన్నట్టు లెక్కమాట, అన్నీ లెక్కేస్తారు. ఇప్పుడు 7 ఆత్మలు అంటే ఆయనకి 7 ఆత్మలు అంటే ఆ లక్షణాలు కలిగిన వాడు అని అర్థం. ఆ లక్షణాలు ఏంటంట అని అంటే, ఆ లక్షణాలు ఏంటంటే చూడండి, ఇక్కడేమో పుస్తకం పెట్టుకొని, ప్రియులారా, దేవుని ఆత్మలో ఉన్న 7 లక్షణాలు, 7 గుణాలు, 7 తత్వాలు దేవుల్లో ఉన్నాయంట. ఆ 7 తత్వాలు అంటే ఇంకొక విషయం చెప్తున్నాను. 7 అంటే 7 కాదు, 7 అంటే సంపూర్ణమైన సంఖ్య. కాబట్టి ఆయన చాలా ఆలోచన పరుడు, చాలా తలంతులు కలిగిన వాడు, అనేక లక్షణాలు కలిగిన వాడు, దైవ లక్షణాలు కలిగిన వాడు, దైవాత్మ కలిగిన వాడు. దాని 7 మాత్రము బైబిల్లో చూపించారు. యెషయా రాసిన గ్రంథంలో 11వ అధ్యాయంలో చూస్తే అండి, అక్కడ మనం కొన్ని చూస్తామండి. ఆయన కొన్న ఆత్మలు ఏంటో అలాగూ పరిచయం అవుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి 7వ అధ్యాయం 2వ వచనం అమ్మ చదవండి. యెహోవా ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనకు బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ నిలుచును. చాలు. దేవుని ఆత్మ అంటండి, దేవుని ఆత్మ అంట 7 లక్షణాలుగా వివరిస్తూ ఉన్నారు. ఏంటయ్యి అని అంటే, ఒకటి, యెహోవా ఆత్మ జ్ఞానమును కలుగు చేస్తుందట. యెహోవా ఆత్మ ఏం కలుగు చేస్తుందట అండి? జ్ఞానము. అంటే ఇంకొకటి, ఈ లక్షణాలు దేవునిలో ఉన్నాయి, దేవుని ఆత్మలో ఉన్నాయి. దేవునిలో ఉన్న ఈ లక్షణాలు ఏంటయ్యి అని అంటే, జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయభక్తులు పుట్టించు ఆత్మల ఉనికిడి దేవుడు కలుగు చేశాడు. చూడండి, ఇప్పుడు మనము ఈ శరీరం ఇలా కదులుతుందనంటే, ఈ శరీరంలో ఏముంది? ఆత్మ. అది లేదని అంటే ఇంకా ఏది కదలదు. ఏలు కదలదు, కాళ్ళు కదలదు, మూతు కదలదు. ఇక నించోము, ఇంకా చచ్చిపోయాడు, తీసుకుపోతామే కదండి. ప్రియులారా, దేవుని ఆత్మ ఉనికిని కలిగిస్తూ ఉంది, కదిలిస్తూ ఉంది. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటంటే, కనుక బుడగలు ఊదుతూ ఉంటారు కదండి. బుడగలు కొన్ని ఈ మధ్యన గ్యాస్ బుడగలు వచ్చినాయి. గ్యాస్ బుడగలు పైకి ఎగురుతూ ఉంటాయి. మామూలు నోటుతో ఊదిన బుడగలు ఈ మాత్రం ఎగురుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, దాంట్లో ఊదిన ఆ గాలి లక్షణాన్ని బట్టి ఆ బుడగ కదిలినట్టుగానే దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని లక్షణాలు కలిగి ఉంటాడు. ఆత్మ కలిగిన వాడు దురాత్మ లక్షణాలు కలిగి ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ మనుషుల్లో ఉంది. అదే మనుషులలో దురాత్మ దురాత్మ కార్యాలు జరిగిస్తూ ఉంది. సరే, దేవుడు ఆత్మలు కలిగిన వాడిలో ఉన్న లక్షణాలు మొట్టమొదటిగా ఏంటనంటే, యెహోవా ఆత్మలో ఉన్న లక్షణాలు జ్ఞానము కలిగిస్తుందట. ఆమె ఏం కలిగిస్తుందట అండి అంటే, యేసు ప్రభువు ఎలాగన్నారు తీయొద్దునండి. యెషయా రాసిన గ్రంథంలోనే 6వ అధ్యాయం 9వ వచనంలో, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి. కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు గనక, ఆయన నిత్యుడు గనక, ఆయన బలవంతుడు గనక, ఆయన నమ్మిన వారి విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యాలే చేస్తాడు. ఇప్పుడు దేవుడు ఆత్మ జ్ఞానము కలిగిన వాడు కనుక, ఆయన నమ్మిన వారిలో కూడా దేవుని ఆత్మ ఉండటాన్ని బట్టి వారు కూడా ఎలాగుంటారు? జ్ఞానము కలిగి ఉంటారు. చూడండి, ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ప్రియులారా, హేబెలు రాసిన గ్రంథంలో నా ఆత్మను చూడండి, అంచె దినమందు దేవుడంట మనుషులందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ప్రియులారా, చదవరమ్మ, రెఫరెన్స్ చెప్పండి. 2:23 28 అమ్మ.
ఒకసారి ఉండండి, నేను వివరిస్తాను. ప్రియులారా గమనించండి, ఆది కాండం మొదలుకొని ఏబేలు రాసిన గ్రంథం వరకు, లేకపోతే ఇర్మియా, లేకపోతే మలాకి గ్రంథం వరకు జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేవాడు. దేవుని ఉద్దేశాలు వారికి తెలియపరచడానికి వారిలో దేవుని ఆత్మ ఒకరిని ఎన్నుకుని వారిలో దేవుని ఆత్మను పెట్టి వారి ద్వారా ఆయన కార్యక్రమాలు జరిగించు 6 లక్షల కాల బలాన్ని నడిపించవలసిన సందర్భంలో దేవుడు ఆ రోజుల్లో ఎవరిని ఎన్నుకున్నాడు? మోషేను ఎన్నుకొని మోషేలో దేవుని ఆత్మను కలిగిన వాడిగా చేశాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా చేశాడు. ఆ రోజుల్లో 6 లక్షల మందిలో దేవుని ఆత్మ పనిచేసింది కాదు. ఎంతమందిలో పనిచేసింది? ఒక్కరిలోనే పనిచేసింది. కానీ ఈ రోజుల్లో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, చదవండి ఇప్పుడు అమ్మ, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను మీ కుమార్తెలను, మీ ముసలివారు కలలు కంటారు, మీ యవ్వనులు దర్శనాలు చూస్తారు. ఆ దినములలో మీ పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను ఏం చేస్తానంటున్నాడు. ఇప్పుడు అందరి మీద, పెద్దవారి మీద, పిల్లవారి మీద, యవనస్తుల మీద, పనివారి మీద, దాసుల మీద, అందరి మీద నా ఆత్మను ఏం చేస్తానన్నాడు. హేబేలు గ్రంథంలో వాగ్దానం చేశాడు. ప్రియులారా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకొస్తు పండుగ దినాన వారు మేడపైన కూడి ఉన్నారట. వారందరూ 108 మందిగా మేడ గదిలో కూడి ఉన్నప్పుడు వారి మీదకి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ వారిలోకి వచ్చినప్పుడు ఏంటండి, వారు చదువు లేని వారు, విద్య లేని వారు, చేపలు పట్టుకునేవారు, ఒంటరి పని చేసుకునేవారు. కానీ వారు దేవుని ఆత్మశక్తిని పొందుకున్న తర్వాత వారికి ఒక పేరు పెట్టారు. ఏమని పెట్టారనంటే, వారు భూమిని తలకిందులు చేయగలవారు. అంత శక్తిమంతులు అవటానికి కారణం ఏంటనంటే దేవుని ఆత్మ వారిలోనికి వచ్చింది. కాబట్టి దేవుని ఆత్మ ఎవరిలోతో ఉంటుందో, దేవుని ఆత్మ ఎప్పుడు వస్తుంది అని అంటే చూడండి, ఎప్పుడు పొందుకుంటామంట అని అంటే అపోస్తలుల కార్యాల్లోనే 2వ అధ్యాయంలో పేతురు గారు ప్రసంగం చేస్తూ అంటారు, ఈ మూర్ఖులైన వారికి వేరై రక్షణ పొందండి, మీకు అప్పుడు బాప్తిస్మం ఇవ్వబడుతుంది, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున అప్పుడు మీరు పరిశుద్ధాత్మను ఏం పొందుతారట. ఎప్పుడు పొందుతాం అని అంటే, మన పాపములు మనం ఒప్పుకొని, మన పాపములు ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మనం దేవుని దగ్గర ఏం చేయాలనంటే బాప్తిసం తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం పొందుతామంట, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతాం. ఈ వరం పొందిన వాడికి ఇదిగో ఈ లక్షణాలు ఉంటాయి. ఏ లక్షణాలు అన్నట్టు రండి, ఎస్సీ రాసిన గ్రంథం 11వ అధ్యాయంలోకి వద్దాం. ఏ లక్షణాలు అంట ఇక్కడ రాశానండి ప్రియులరా. మన ఇక్కడ రాసుకొచ్చాం కదండి, ఇందాక చూపించాను కదా, మళ్ళీ యెహోవా ఆత్మ ఆలోచన బలమునకు తెలివిని అమ్మ చాలు, నేను వివరిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది కాదు ప్రియులారా, మొదటిది యెహోవా ఆత్మ. దీన్ని మొదట పెట్టుకుందాం. యెహోవా ఆత్మ మనిషిని ఉనికిలోనికి తీసుకుని వస్తుంది. అమ్మ దేవుని ఆత్మ పొందుకున్నవాడు, నేను బాప్తిసం తీసుకున్నానండి, దేవునిలో ఉంటున్నానండి అన్నవాడు వానిలో ఏముండాలంటే దేవుని ఆత్మ ఉనికిడి ఉండాలి. ఉనికిడి అంటే కదిలింపు ఉండాలి. ఏ కదిలింపు అని అంటే, దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని పని చేయటానికి ఎంతసేపు ఏం చేస్తాడు, ఉనికిడి కలిగి ఉంటాడు. కదులుతారు, రే బాబు నువ్వు ఆగరై, నువ్వు ఉండాలగా అన్నా కానీ ఆ వ్యక్తి ఏం చేయలేడు, ఆగలేడు. ఎందుకనంటే దేవుని ఆత్మ వారిలో ఉండి దేవుడు తన పనులను తాను జరిగించుకుంటాడు. ఒకటి. రెండు ఏంటనంటే జ్ఞానము కలిగి ఉంటారట. ఆమె ఏం కలిగి ఉంటారండి, దేవుని పిల్లలకే జ్ఞానం ఎక్కువ. ఈ లోకంలో విమానాలు కనిపెట్టినా, టీవీలు కనిపెట్టినా, ఫోన్లు కనిపెట్టినా, వాడ కనిపెట్టినా, ఇంకేంటండి ఈ లోకం సంబంధించినవి గొప్ప గొప్పవి ఏది కనిపెట్టినా ఎవరు కనిపెట్టారు,
దేవుని పిల్లలే కనిపెట్టారు. ఎందుకనంటే వారు దేవుని ఆత్మ కలిగిన వారు కనుక ఆ దేవుని ఆత్మలో ఉన్న లక్షణం ఏంటంటే జ్ఞానము కలుగు చేస్తాడట. ఆ జ్ఞానం బట్టి దేవుడు వారి విషయంలో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు. రెండు, ఈరోజు ఇలా చెప్తున్నాను, జ్ఞానం లేకపోతే ప్రియులరా కొన్ని మాటలు దేవుని వాక్యంలో నుండి మీకు టకటగా చూపించిన ముందుకు వెళ్తాను. దేవునికి స్తోత్రం చెప్తామండి. ప్రియులరు గమనించండి, జ్ఞానము కలిగి ఉంటారట, వారు తెలివి కలిగి జీవిస్తారట. కాబట్టి ఈ రోజుల్లో ఉంటున్న మనము కూడా జ్ఞానము కలిగిన వారిగా మనం ఉండాలి. రెండు, వివేకము కలిగి ఉంటారట. ఏం పొందుకున్నవారు? యెహోవా ఆత్మ పొందుకున్నవారు ఏం కలిగి ఉంటారు? వివేకం అంటే ఏంటి? వివేకం అని అంటే లోబడి మనుషులకు సహకారులుగా వారు ఏదైతే అపాయం వస్తుందో అపాయాన్ని వారు గ్రహిస్తారట. దాన్ని వివేకము అని అన్నారు. చూడండి, పామును కొట్టాలని నిలిచాడు కూడా ఎవడన్నా నిజమైనోడు పామును కొట్టుకోడు వస్తే పామును కొట్టలో 100 మంది అక్కడ ఉన్నా ఆ పాము అక్కడక్కడే తిరుగుతుందట. కొట్టగలోడు వచ్చాడా అది దానికి తెలుస్తుందట. కొట్టగలోడు వచ్చాడా ఇంకా ఆ కన్నంలోనే అక్కడే బ్రిక్మని దాకుంటుందట. ఎందుకనంటే దేవుడే చెప్పాడు పాముకి ఏముందట? వివేకం ఉంది. కాబట్టి మనం కూడా అపాయం వస్తుందన్నప్పుడు జ్ఞానవంతులు దేవుని ఆత్మ కలిగిన వారు అపాయం నుండి ఏమవుతారు? బుడికి మనం పారిపోవాలి అక్కడ నుంచి. అందుకే సామెతలు ఏమంటారు తెలుసా? బుద్ధిహీనులు లేకపోతే భక్తిహీనులు వారు ఎరవిల్లినప్పుడు, వారు విరచిల్లినప్పుడు నీతిమంతుడు దాక్కుంటాడట. దాక్కుంటాం అంటే శాస్త్రం కాదు, దీన్ని ఏంటనంటే వివేకము అని అంటారు. కాబట్టి నేనే గొప్ప నన్ను ఎగరేసుకుని వెళ్ళకూడదు. వివేచన ప్రతి దాని కొరకు వివేచన కలిగి ఉండాలి. అది చెడా మంచా, మనకు అపాయం చేస్తాడా కీడు చేస్తాడా అనేది ఎవరికి తెలుస్తుంది అంటే దేవుని ఆత్మ కలిగిన వారికి గ్రహించగలరు. తర్వాత వారికి ఆలోచన కలుగుతుందట. దేవుడు ఏమిస్తాడటండి? ఆలోచన అంటే ఏంటనంటే ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి అనేది దేవుని ఆత్మ కలిగిన వారికి అట్టి నడిపింపు దేవుడు ఇస్తాడట. అట్టి నడిపింపగలిగిన వారు అట్టి రీతిగా నడుస్తారు. కీర్తన 1వ అధ్యాయంలో చూడండి. కాదు 23వ అధ్యాయం అండి. 23వ అధ్యాయము. యెహోవా నా కాపరి అని అక్కడ, యెహోవా నా కాపరి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేరదీస్తున్నాడు. ఇది తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని ఏం చేస్తాడట? తన నామమును బట్టి ఆయన నమ్మం గనక ఆయన నమ్మిన మనలను తన మార్గంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడట అండి? నడిపిస్తాడు. ఎలా నడిపిస్తాడనంటే తాను మనకు ఆలోచన ఇచ్చి, ఆయన మనకు గ్రహింపించి ఆలోచన చేత దేవుడు మనల్ని ఏం చేస్తాడట అండి? ఒక్కొక్కసారి మనం కూడా నష్టపోతూ ఉంటాం, మనం కూడా జారిపోతూ ఉంటాం, మనం కూడా ఒక్కొక్కసారి అపాయంలో పడిపోతూ ఉంటాం. అపాయంలో పడిపోయినప్పుడు జ్ఞానవంతుడు ఆలోచన పరులు ఏం చేస్తారనంటే ఆలోచించి దీనివల్ల నాకు నష్టం వచ్చిందని అక్కడ పని ఆపేసి మళ్ళీ ఏం చేస్తారు? దాన్ని విడిచిపెట్టి వెనక్కి వస్తారు. ప్రియులారా, ఈ దేవుని ఆత్మ లేనివాడు అక్కడే ఉంటాడు, అందుట్లోనే పడి ఉండి నాశనం అయ్యి వరకు అక్కడే ఉంటాడు. కాబట్టి ఈరోజు ఆలోచించండి, ఆలోచన పరుడుగా ఉంటారట. దేవుడు ఆలోచన కర్త, ఆయన ఆలోచన పరుడు. ఆయనంత జ్ఞానవంతుడు ఎవరు లేరు. ఆయన జ్ఞానాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. తర్వాత బలవంతుడగు బలమైన ఆత్మ అంట. బలమైన ఆత్మ అంటే ఏం చేస్తుందనంటే ప్రియులారా, ఈ లోకములో శోధనలు వచ్చినప్పుడు ఆ శోధనలు మనం జయము కలుగు చేయటానికి ఆయన బలము మనకు సహాయాన్ని చేస్తుంది. కాబట్టి ప్రియులారా, తెలివిని కలుగు చేయి ఆత్మ. దేవుని ఆత్మలో తెలివిని కలుగు చేసే ఆత్మ మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని గమనించాలి, జ్ఞానం వేరే, తెలివి వేరే. జ్ఞానం వేరే, తెలివి వేరే. జ్ఞానము దేవుడిచ్చింది, తెలివి ఏంటనంటే మనకు మనం సంపాదించుకునేది. మనకు మనం సంపాదించుకుంటాం అంటే ఏంటనంటే చూడండి, తెలివితో మనం సైకిల్ నేర్చుకుందాం అనుకోండి, అది మన జీవితకాలం అంతా మాకు ఎలా ఉంటుంది? ఉపకారంగా ఉంటుంది. పని నేర్చుకున్నాం అనుకోండి, ఉపకారంగా ఉంటుంది. లేకపోతే ఏమన్నా చదువుకున్నాం అనుకోండి, అది మనకు ఉపకారంగా ఉంటుంది. అలా చదువుకోవాలన్నా, అలా పని చేయాలన్నా, అలా మనం ఒక పని నేర్చుకోవాలన్నా దానికి ఏముండాలి?
తెలివి ఉండాలి. ఆ తెలివి ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలి. కాబట్టి ఆ తెలివిని దేవుడు ఇస్తాడు. తర్వాత భయభక్తులు పుట్టించు ఆత్మ, అంటే దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా దేవునికి భయపడుతూ ఉంటాడంట. దేవుని నామానికి నా వల్ల అవమానం రాకూడదు, నా వల్ల నింద రాకూడదు, నా వల్ల దేవునికి నింద రాకుండా ఉండాలని తాను దేవునికి ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటాడట? భయపడుతూ ఉంటాడట. అలా భయపడేవాడు ఎవరనంటే దేవుని ఆత్మ కలిగిన వాడు. నేను ముందుకు వెళ్తున్నానండి. ఈ 7 లక్షణాలు కలిగి ఉన్న వారిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. దేవుని ఆత్మ కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఇలా ఉంటాడట. ఉనికి కలిగి ఉంటాడు, జ్ఞానం కలిగి ఉంటాడు, వివేచన కలిగి ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు, బలవంతుడిగా ఉంటాడు, తెలివిగా ఉంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు. ఈ లక్షణాలు కలిగి ఉన్నవాడు దేవుని ఆత్మ కలిగిన వాడు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఇంకో మాట చెప్పరండి. ఒకప్పుడు దేవుని ఎరక్కితం ఎంత తెంగురోడైనా, దేవుని ఎరక్కితం ఎంత తిరుగుబోతైనా, ఎంత ఎలాంటోడైనా దేవుని నమ్మిన తర్వాత దేవుని ఆత్మను పొందుకున్నాడని అంటే వాడు స్ట్రాంగ్ అయిపోతాడండి. వారు స్ట్రాంగ్ అయిపోతారండి. ఎందుకనంటే ఈ లక్షణాలు దేవుడు వారిలో ఉండి నడిపిస్తాడు గనక అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ఇంకొక విషయాన్ని మీకు చెప్పేసి నేను 2వ పాఠంలోకి వెళ్తాను. ప్రియులారు గమనించండి. నిర్గమకాండంలో ఇశ్రాయేలులు అభివృద్ధి అవుతూ ఉన్నారట. వారు అభివృద్ధి అవుతూ ఉంటుంటే అసలు ఫరోకి ఎందుకు వచ్చింది, ఇశ్రాయేలుకి ఎందుకు వచ్చింది బాధ అని అంటే, ఇశ్రాయేలు అభివృద్ధి అవుతుంది చూసి వారికి అసూయ పుట్టిందంట. అసూయ పుట్టి వారందరూ మన మీద ఎదురు తిరుగుతారేమో అని వారు మగపిల్లలను ఏం చేయటం మొదలెట్టారనంటే చంపి, ముందేమో మట్టి ఇవ్వలేదంటే, గడ్డి ఇవ్వలేదంట. ఆ తర్వాత వారు నిమిషపెట్టాలని వారి తెలివిని చూసి, వారి జ్ఞానమును చూసి అసూయ పడిపోయి వారి మీద అసూయ పొందుతూ ఉంటుంటే అక్కడ రాయబడుతుంది ఏంటనంటే, వారిని శ్రమపరిచే కొలది వారు ఇంకనూ ఏమయ్యారనంటే, చదవండి రా మాట. ఎన్నో వచ్చినావు రమ్మా? 1వ అధ్యాయం అండి, 12వ వచనం. అయినను ఐగుప్తీయులు వారు శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి వారు ఇశ్రాయేలు ఏడల ఏం పడ్డారట? ఇప్పుడు వారు శ్రమ పెట్టే కొలది అభివృద్ధి చెందటానికి కారణం ఏంటి? దేవుని ఆత్మ ఉండి వారికి ఎలా నడవాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఖర్చుపెట్టాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అనే విషయాలు దేవుడు వారు నడిపిస్తున్నాడు. కాబట్టి వారు అంతకంతకు ఏమయ్యారట? ఎప్పుడైనా గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా అండి? గొడవలు ఎందుకు వస్తాయంటే అభివృద్ధి అవుతున్నప్పుడే గొడవలు వస్తాయి. ఎందుకు వస్తాయి అని అంటే, అభివృద్ధి అవుతున్న నిన్ను చూసి ఎదటి వారు ఏం చేయలేకపోతున్నారు? వార్చలేకపోతున్నారు. కాబట్టి అందుకే గొడవలు వస్తాయి. కాబట్టి మీరు ఇల్లు కట్టినప్పుడు చూడండి, లేకపోతే ఏమైనా కట్టినప్పుడు చూడండి, ఇల్లు కట్టినప్పుడే గొడవలు వస్తాయి. ఎంతకాలము ఇటు తాటేకింట్లో ఉండేవాడు రా, ఇప్పుడు ఏం కడుతున్నాడు? ఇల్లు కడుతున్నాడు అండి. తాటేకింట్లో బిల్డింగులు ఉంటే మాకు ఇష్టం లేదు అని అనుకోకుండా మీ 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 సిమెంట్ అంతా మా ఏపుకు వచ్చేస్తున్నాను ఒక్క గొడవ వస్తే, ఇసుక అంతా మా ఏపుకు వచ్చేస్తున్నాను ఒక్క గొడవ వస్తే, ఇంకొక గొడవ ఏమో నీళ్ళు మా మీదకి వచ్చేస్తున్నాయి ఇంకొక గొడవ వస్తే, ఇలాగూ గొడవలు తీసుకొస్తారు. ఇదంతా కారణం ఏంటి? అసూయ. వీరేమో దేవుని ఆత్మ కలిగి ఉండి అభివృద్ధి అవుతూ ఉంటుంటే వారేమో ఆత్మ లేక వారు దిగజారిపోతున్న వారి జీవితాలను బట్టి అభివృద్ధి అవుతున్నవారు. అందుకే ఇశ్రాయేలు పట్ల కూడా వారు అభివృద్ధిని చూసి వార్చలేక వారి మీద ఏం చేశారటండి? అసూయ పొందారు. రండి మన పాఠంలోకి వద్దాం. ఈరోజు మీతో మాట చెప్పనండి. మీరు అభివృద్ధి చెందుతున్నారు, మిమ్మల్ని ఎవరైనా అసూయపడి మీ మీద లేనిపోని నిందలు వేస్తున్నారంటే మీరు ఒకటి గమనించాలి. ఏంటి తెలుసా? కుంగిపోయి అక్కడ ఆగిపోవద్దు. మీరు అభివృద్ధి అవుతున్నారని ఏం చేయాలి? గ్రహించాలి. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. అందరూ ఒకసారి దగ్గరగా చెప్దామండి. మీ మీద ఎవరైనా నిందలు వేస్తున్నారు అని అంటే మీరు ఒకటి గమనించాలి. ఏంటి తెలుసా? మీరు అభివృద్ధి చెందుతున్నారన్న విషయం ప్రజలకు తెలిసింది కాబట్టి మీ మీద నిందలు వేస్తున్నారు. కాబట్టి ఆ నిందలలో మీరు ఏమైపోవద్దు, కుంగిపోయి ఆగిపోవద్దు. ఇంకా అక్కడి నుంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళేవారుగా ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వేమై ఉన్నా. ఈ సంఘం అంటండి, ఊరంటండి చాలా కొండ మీద ఎత్తైన స్థలంలో కట్టబడ్డదండి. ఎత్తైన స్థలంలో కట్టబడిన ఈ ఊరు ఎత్తైన స్థలంలో ఉండటాన్ని బట్టి ఏం చేసిందనంటే
తాను గర్వించటాన్ని బట్టి తన స్థితి ఎక్కడికి వచ్చేసింది తెలుసా అండి? తన స్థితి నీవు జీవిస్తున్నావు అని పేరు ఉంది కానీ నీవు అంటే బతుకుందని అంతేగాని దాంట్లో ఏమి లేదంటండి, జీవం లేదు. ఈరోజు నిజమే సంఘంలో ఉన్నవారు మనకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము కూడా హెచ్చించబడిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత మనము కూడా చచ్చిన వారు వలె కాకూడదు. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడంట ఒక ఆయన. ఎక్కడి నుంచి అండి? యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. యెరికోకి వెళుతూ ఉంటున్న దారిలో అతను కొట్టి అతని దగ్గర ఉన్నాయన్నీ తీసేసుకొని కొన ప్రాణంతో అతన్ని అక్కడే విడిచిపెట్టేశారు. యెరూషలేము ఎత్తైన స్థలము, యెరికో ఏమో పల్లమైన స్థలం. యెరికోలో దొంగలు ఉన్నారు, యెరికోలో వ్యభిచారం ఉంది, యెరికో శపించబడింది, యెరికో శాపగ్రస్తమైన స్థలం. కాబట్టి ఎత్తైన స్థలంలో ఉన్నవాడు, దేవునిలో ఉన్నవాడు, విశ్వాసంలో ఉన్నవాడు, భక్తిలో ఉన్నవాడు, దేవునిలో ఎదుగుతూ ఆత్మీయతలో ఎదుగుతున్నవాడు ఎత్తైన స్థలం నుండి ఎక్కడ దిగిపోయాడు? కింద. ఇంకా ఆఖరికి ఏమయ్యాడు తెలుసా? కొన ప్రాణముతో ఉండిపోయాడు. తన దగ్గర ఉన్నదంతా లాగేసుకున్నారట, తాను కొట్టబడ్డాడట, తాను కొన ప్రాణముతో ఉన్నట్టుగా మనం ఎంతగా పరిస్థితి వచ్చిందనంటే, తన ఆత్మీయ జీవితంలో ఎత్తైన స్థలం నుండి ఏమయ్యాడు? కిందకి వచ్చేసాడు. ఇంకో మా సందర్భంలో మీకు చెప్తాను. నయోమి అని గురించి వస్తాం కదండి. నయోమి బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి, బెత్లెహేములో కష్టం వచ్చిందని చెప్పి బెత్లెహేమును విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళిందంట. మనోళ్ళు కూడా మన చిన్నప్పుడు జలసేములు వెళ్ళేవారు కదా, జలసేములాగా వెళ్ళింది ఏదో కష్టం ఉంది, వెళ్ళిన ఆమె ఏం చేసిందనంటే అక్కడే స్థిరపడిపోయిందంట. స్థిరపడిన ఆమె మళ్ళీ అక్కడ నుంచి రాలేక అక్కడే ఉండిపోయిన ఆమె ఏమైంది తెలుసా? 2 కుమారులతో వెళ్ళిందంట, భర్తతో వెళ్ళిందంట. భర్త చనిపోయాడట, 2 కుమారులను మూడుదయ్యి ఒక్కతే బెత్లెహేముకి తిరిగి వచ్చింది. రావటానికి కారణం ఏంటంటే దైవ నియమములో పెరిగిన నయోమి దేవుని ఇంటి అయిన బెత్లెహేమును విడిచిపెట్టి, దేవుని నియమాలు విడిచిపెట్టి, కరువు వచ్చిందని, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, ఇరుకొచ్చిందని భక్తిని విడిచిపెట్టి భక్తి కాని స్థలాలకు వెళ్ళింది. వెళ్ళటాన్ని బట్టి భక్తిహీనురాలయ్యి ఇప్పుడు ఎలా వస్తుంది తెలుసా? మోడుదానిగా వస్తూ ఉంది. రావటానికి కారణం ఏంటి చెప్పిన? ఆమె ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి ఆమె దేవుని ఎరగని స్థలాన్ని దిగజారిపిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. చూడండి ఇక్కడే అంటాడు, చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటాడంటే 2వ వచనం, నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణముగా నాకు కనపడలేదు గనక జాగరూడవై సావనై ఉన్న మిగులున్న వాటిని, ఇక సావు సిద్ధమై ఉన్న ఇక విషయాలలో ఇంకేమవుతే పోతపోయిందిలే, ఏదైతే ఇంకా మిగులుందో ఆ విషయంలో నీవేమవ్వాలంట? తిరిగి నువ్వు బతుకున్నావు అని పేరు తప్ప ఏమి లేవంటండి, జీవము లేదు. కొన్ని మాటలు చూడండి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో చూస్తే ఎవరు చచ్చిన వారంట? బైబిల్ ఏం చెప్తుంది అని అంటే ఎవరు చచ్చిన వారంట? ఇంకో విషయాన్ని మీకు తెలియపరిచి ముందుకు వెళ్తాను. ఏంటంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా దేవుడు మనం తన జీవం పోసి మనల్ని ఏం చేశాడు? బతికించాడు. మనము బతుకున్న స్థలంలో వండుకోకుండా ఉన్నతమైన స్థలం నుండి కిందకు వచ్చేసామనుకోండి, కిందకు వచ్చేస్తే మళ్ళీ సావు ఇదే అంటున్నాడు. ఏమంటున్నాడు అని అంటే నువ్వు బతుకున్నావని పేరు ఉంది కానీ ఏమి లేదు, జీవము లేని వారుగా. చూడండి రమ్మ, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో ఇక్కడ మాట అంటున్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల మీరు సావవలసిన వారై ఉండుదురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరేమవుతారు? ఆత్మ మిమ్మలను జీవింప చేస్తుంది అని చూస్తూ ఉన్నాం. సరే నేను చెప్తున్నాను వినండి. ఇక్కడ ఏంటండి ఎవరు బతుకున్నవారు అని అంటే, ఎవరు చచ్చిపోయిన వారు అని అంటే శారీరకమైన క్రియలు చేస్తున్న వారందరూ కూడా ఎవరంట? చచ్చిపోయిన వాళ్ళతో సమానం. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తున్నారండి, వస్తూ ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన చేసిన కార్యాలు అనుభవిస్తూ ఇంకా శారీరకంగానే జీవిస్తున్నావు అనుకోండి, నీవెవరితో సమానం?
చచ్చినవాడితో సమానం. కాబట్టి ఎవరు బతుకున్నవారు అని అంటే ఎవరైతే దేవుని క్రియలు కొనసాగిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని పనుల కొరకే ప్రయాసపడతారో, ఎవరైతే దేవుని ఆత్మ కొరకు జీవించాలని ఆతృత పడతారో వారు ఏమై ఉన్నారనంటే ప్రియులారా, వారు జీవించిన వారు అనే విషయాన్ని మీకు తెలియపడు. ఇప్పుడు సార్లిస్ సంఘం ఎలాగుందనంటే వారు బతుకున్నారు కానీ చచ్చిన వాళ్ళతో సమానం. అంటే వారు లోకక్రియలు అనుసరిస్తూ ఉన్నారన్నమాట. లోకక్రియలు అనుసరిస్తున్నారు కాబట్టి వారు బతుకున్నారు కానీ ఎలాంటి వాళ్ళు అయ్యారటండి. సరే, మనం కూడా అలాగ ఉంటే అదే పరిస్థితిలో ఉంటాం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఎవరు చచ్చిన వాళ్ళు? సుఖభోగముల యందు ప్రవర్తించినది బతుకుచున్నది చచ్చినదే. అమ్మ, సుఖభోగముల యందు అనుభవించిన వారట ఎలాంటి వాళ్ళట? చచ్చిన వాళ్ళతో అంటే సుఖభోగములు అంటే అదే ప్రియులరా, ఒక మాట ఉంటుంది, భ్రష్టులు అయ్యారు. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో భ్రష్టులైన వారు మనస్తత్వాలు ఏంటో అక్కడ రాస్తూ అంటారు. ఏమంటారంటే ఎపిఎస్సిలోనే ఎక్కడ ఉంటుందమ్మా, ఏమనంటే వారు దేవుని కంటే ఎక్కువ సుఖానుభావులు. దేవుని కంటే ఏమనుభవిస్తారట? సుఖాను. ఇప్పుడు ఈ సమయంలో కరెంట్ పోయిందనుకోండి, కాసేపు ఉండగలమా? కాబట్టి దేవుని కొరకు ఇక్కడ సుఖాన్ని ఏం చేయాలి? కష్టాన్ని కష్టముగా మార్చుకోవాలి. కాబట్టి దేవుని కంటే సుఖానుభావులు. దేవునికి ఇవ్వాల్సిన సమయం చూడండి. అమ్మ కాసేపు ప్రార్థన అమ్మ రేపొద్దున రండి అంటే వారు ప్రార్థనకు రాలేకపోవటానికి కారణం ఏంటంటే వారు ఆ సమయాన్ని సుఖముగా గడపటానికి టీవీలు కాడో లేకపోతే ఎక్కడో షికారు తిరగటానికో చేయటానికో సుఖాన్ని భావాన్ని అనుభవించడానికి. ఎలాంటి వారు అంట? వారు బతుకున్నారనే అనే పేరే కానీ వారు ఎలాంటి వాళ్ళు అంట? చచ్చిన వాళ్ళతో సమానం. ఒకటి లోకక్రియలు అనుసరించేవాడు చచ్చినవాడితో సమానం అంట. సుఖానుభవం దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం అనుభవించిన వారు చచ్చిన వాళ్ళతో సమానం అంట. 3వ చదువుతాం చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం అండి 14వ వచనం. నా సహోదరులారా, ఏమి ప్రయోజనం? చదువురమ్మా, చదువు. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఎలా ఉంటుందట? క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదట? ఇప్పుడు నేను విశ్వాసనండి, దైవ విశ్వాసనండి, దేవుని బిడ్డనండి, 30 సంవత్సరాల నుంచి వస్తున్నానండి, లేకపోతే ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి వస్తున్నానండి, నా ఎంత విశ్వాసం లేరండి అని చెప్పి విశ్వాసనని చెప్పి నీలో క్రియలు లేకపోతే వృతమే. క్రియలు అంటే క్రియలు అంటే ఏంటి? పనులు, దేవుని పనులు. దేవుని పనులు చేయలేని వాడు ఎలాంటి వారితో సమానం అంట? వృతం అంటే చచ్చినామతో సమానం. కాబట్టి క్రియలు లేని విశ్వాసం ఎలాంటిదంటండి? వృతమే అని వాక్యం చెప్తా ఉంది. అందుకే అంటున్నాడు 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలోకి వచ్చేద్దామండి. ఏమంటున్నాడు అని అంటే నీవు బతుకున్నావని పేరు తప్ప నీకేమి లేదు, జీవము లేదు. కాబట్టి ఏ విషయంలో చచ్చిన వారుగా ఉన్నామో ఆ విషయాల్లో తిరిగి బతకటానికి ప్రయత్నము చేసేవారు. ఇంకా దేవా నాలో క్రియలు లేవు నాయనా, నాలో లోకాసులు వచ్చేసినాయి, లోక క్రియలు నాలో ఎంబడిస్తూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, నీకంటే సుఖానుభవం ఎక్కువైపోయింది, నీ సన్నిధికి దూరం అయిపోయాను అయ్యా, నీకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వలేకపోతా ఉన్నాను. కాబట్టి నేను చచ్చినోడితో సమానమని ఈరోజు నీ దాసుడు దారు వాక్యాన్ని విన్నాను. నేను అలాగ ఉండను, నా క్రియలు విడిచిపెట్టుకుంటాను అయ్యా, నేను సుఖానుభవాన్ని విడిచిపెట్టుకొని నీ కొరకు ప్రయాసపడతాను దేవా. అంత మాత్రమే కాదు, నా విశ్వాసానికి క్రియలను జతపరుస్తాను నాయన, కలిగి ఉంటాను ప్రభు అని మనం ఉన్నప్పుడు మనలను తిరిగి జీవింప చేస్తాడు. చదువుదాం చూడండి 3వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. మీరు ఎలాగూ ఉపదేశం పొందుతురో
ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు ఏం పొందాలి? నువ్వేమి విన్నావో, ఏమి బోధించబడిందో, ఏమి ఉపదేశం చేయబడిందో అది ఏం చేయాలటండి? గైకొని, జ్ఞాపకం చేసుకుని చూడండి. ఇంకో మాట ఇక్కడే అంటున్నాను, నువ్వు ఎలాగూ ఉపదేశం పొందుతావో, ఎలాగు వింటివో జ్ఞాపకము. బోధ వేరే, ఉపదేశం వేరే. బోధ ప్రసంగం అంటే ఏంటనంటే, మేము వేదికల మీద చేస్తాం. ఎవరైనా సంఘానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు అక్కడ బోధ చేస్తాం. మందిరంలో ఏం చేస్తాం తెలుసా? ఉపదేశం చేస్తాం. మందిరంలో ఏం చేస్తామమ్మా? ఉపదేశం వేరే, బోధ వేరే. బోధ ఏంటనంటే, ఎవరు ఎలాగుండే మాకు అనవసరం. ఇదిగో యెహోవా హస్తము నీ మీదకి వస్తూ ఉంది, ఆయన హస్తము నిన్ను బలపరుస్తుంది, నిన్ను కాపాడుతుంది, రక్షిస్తుంది. ఇదేంటిది? బోధ. ఉపదేశం అది కాదు. ఇదిగో నువ్వు ఏ విషయంలో చచ్చిపోయావో, ఏ విషయంలో అపవిత్రుడిగా ఉన్నావో, ఏ విషయంలో నలిగిపోతూ ఉన్నావో, ఏ విషయంలో పాపంలో పడ్డావో ఆ విషయంలో నువ్వు తిరిగి లేవాలి అని చెప్పి సరిచేసిందే ఉపదేశం. ఏమైతే విన్నావో, ఏమైతే ఉపదేశాన్ని విన్నావో అది మరలా నువ్వు గ్రహించి ఆలోచించి నువ్వు సరిచేయబడాలి అని అంటాడు. అందుకే ప్రియులారా, యోధా రాసిన పత్రికలు ఏమని అంటాడనంటే, పరిశుద్ధుల కొరకు అప్పగింపబడిన బోధ ఒక్కసారి అప్పగింపబడిందంట. ఆ బోధ కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి అన్నమాట చూస్తాం. ఒక్క అధ్యాయం ఉంటుందండి, ఆ అధ్యాయంలో మాట ఉంటుంది. ఏంటనంటే, పరిశుద్ధుల కొరకు దేవుడు ఏమిచ్చాడట? బోధనిచ్చాడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరేం చేయాలట? ఎన్నిసార్లు అప్పచెప్పబడింది? ఒకసారే. ఇప్పుడు చూడండి, ఒక క్రమాన్ని నేర్పరమన్నా ఎవరు? కృపవరం గారు వచ్చి ముగ్గురుగా కూర్చోరు. కొద్దిగా కుర్చీలు మగవాళ్ళకి 4 వేస్తాం కదా, ఆడవాళ్ళకి 3 వేస్తాం. వేసినప్పుడు ఒక క్రమాన్ని నేర్పారు. ఇది అస్తమాలు చెప్పరు. ఏది? ఈ క్రమాన్ని. ఇది చూడండి, మనందరూ కానుకలు పట్టుకున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి, వరుసగా రండి, వెనకాల వాళ్ళు రండి, ఎదురున్న వాళ్ళు అలా నిలబడండి, అలా అంటే ఒక్కసారే చెప్పబడుతుంది. ఇది ప్రతి వారం ఏం చేయాలి? కొనసాగించాలి. కష్టమాలు చెప్పకూడదు. బోధ, ఈ ఉపదేశం ఏదైతే చెప్పబడిందో దానిని ఏం చేయాలట? గైకొని దాన్ని అనుసరించే వారంగా, పోరాడే వారంగా ఉండాలి. మీరు పాతవారు కనుక కొత్త వారికి లైన విధానాన్ని చెప్పాలి. అండి, బుధవారం వచ్చినాడికి ప్రార్థన, ఇదిగో శుక్రవారం వచ్చినాడికి ప్రార్థన, లేకపోతే ఆదివారం 9 గంటలకు ఆరాధన అని మీరు ఏదైతే ఉపదేశం విన్నారో ఆ ఉపదేశ క్రమాన్ని అస్తమాలు చెప్పించుకోకూడదు. మనం అనుసరించే వారంగా మనం ఉండాలనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. ఏది చేయలేకపోతున్నావో, ఏది అనుసరించలేకపోతున్నావో, అనుసరించలేనివి గైకొని దాన్ని నువ్వు విని గైకొని సరిచేయబడితే నువ్వు ధన్యుడువు అని చెప్పబడతా ఉంది. నేను ఉదాహరణకి 2 మాటలు చెప్పాను. ఎన్నో నియమాలు పెడతా ఉంటాం, ఎన్నో ఆలోచన పెడతాం. అమ్మా ప్రార్థన అన్నప్పటికి అందరూ ఏం చేయాలి? మోకరించాలి, ప్రార్థన చేయాలి. ఇదొక నియమం. ప్రార్థన అన్నప్పటికి ఏం చేయాలి? మోకరించాలి. అస్తమాలు చెప్పరు. కాబట్టి ఆ రీతిగా ప్రతి దాన్ని గైకొనాలి అనే విషయాన్ని తెలియపరుచుకుంటున్నాను. తర్వాత చదువుదాం. చూడండి, ఉపదేశం పొందితురు ఎలాగ వింటిరో జ్ఞాపకం చేసుకున్న దానిని గైకొనుచు ఏం పొందాలంటండి? మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియలో నీ మీదకి వచ్చేదనో మీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు ఏమై ఉన్నారటండి? అర్హులు. ఆ మాట చెప్పే ముందు ఈ మాట చూడండి. నేను ఏ గడిలో వచ్చుదునో మీరు జాగరూకుడవై ఉండిన ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియలో మీ మీదకి వచ్చేదనో మీకు తెలియదు కనుక. అంటే ఇక్కడ మాట చెప్పాలి. మీకు దొంగ వస్తాడు కాబట్టి దొంగ వచ్చినప్పుడు ఏం చేయాలట? మెలకువ కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. దొంగ వచ్చినప్పుడు దొంగ ఎత్తుకుపోకుండా ఎలా అయితే మనం ఉంటామో, ఏ దొంగ వచ్చినట్టుగా ఆయన ఎప్పుడు వస్తాడు? దొంగ చెప్పొస్తాడా? చెప్పు రాడు. దొంగ చెప్పు రాడు. కానీ దొంగ చెప్పు రాని వాడు వల్ల యేసయ్య వస్తాడట. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఏం కలిగి ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. చూడండి,
కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. కొన్ని మెలకువలు చెప్తున్నాను. కొన్ని తప్పులు ఉండొచ్చు, అంటే రాసినప్పుడు అడవిడిగా రాస్తాను, దాని మీద తప్పులు పడవచ్చు, దానితో మీరు అర్థం చేసుకోండి. మెలకువ కలిగి ఉండాలట. ఏ విషయంలో మెలకువ కలిగి ఉండాలి? ఇది స్కీరుగా వస్తలేదండి. చూడండి, మొట్టమొదటిది ఏ విషయంలో మనం మెలకువ కలిగి ఉండాలంటే, ఇది క్లియర్గా వస్తుంది. ప్రియులారా, ఒకటి మెలకువ అంటే చాలాసార్లు చెప్పాను. మెలకువ అంటే ఏంటి అని అంటే ఎలర్ట్గా ఉంటాం. దొంగ వచ్చినప్పుడు మెలకువ అంటే ఏంటనంటే, దొంగ వచ్చినప్పుడు నిద్రపోకుండా ఉంటాం. అది లోక సంబంధమైన కథగా సామెతగా చెప్పారు. ఇప్పుడు యేసయ్య రాబోతూ ఉంటుండగా మనం మెలకువ కలిగి ఉండాలంటే, ఏ మెలకువ? నిద్రపోకుండా ఉంటామా? నిద్రపోకుండా ఉంటామంటే కాదండి. ఏంటనంటే, మనము ఏమి చేయలేకపోతున్నామో అవి చేసి ఆత్మీయతలో మెలకువ కలిగి ఉండాలి. అవి ఏంటో చదువుదాం. ఒకటి, ప్రియులారా, మెలకువ అంటే ఎలర్ట్గా ఉంటాం, జాగ్రత్తగా ఉంటాం. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని అంటే, మన ప్రవర్తన విషయంలో ఏమై ఉండాలి. ఇప్పుడు యేసయ్య అంత లెక్క వచ్చాడట, ఏలుపూరు దాకా వచ్చాడట అని అంటే ఇక్కడ సరి చేసుకుంటాం. ఇక్కడ సరి చేసుకుంటాక లేదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఆయన రాకమునిపై మనం ఏమై ఉండాలి? జాగ్రత్త. ఏ విషయంలో అని అంటే, ప్రవర్తన విషయంలో ఏమై ఉండాలట? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం చదవండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు ఏమవుతాడట? ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా అంటే లెక్కలేనితనం. అలాగే చెప్తారులే, ఒక చోట ఉంటుందండి, ఎన్నిసార్లు గద్దించినాను లోబడిన వానికి అగత్తుమాత్తుగా ఏమొస్తుందట? వస్తుంది. కాబట్టి ప్రియులారా, ప్రవర్తన విషయంలో ఎన్నిసార్లు చెప్తున్నాము, ఇదిగో ఏ శోభ ఉన్నాడు, ప్రవర్తన విషయంలో పారిపోయాడు. సంశయం ఉన్నాడు, పారిపోకుండా అక్కడే ఉన్నాడు. కంటి తన 3 సార్లు తాళ్ళతో గొలుసులతో కట్టినాను, సోలతో కట్టినాను. తనకు బుద్ధి రాకపోవటాన్ని బట్టి, తన ప్రవర్తన బట్టి ఏమయ్యాడు? మరణానికి కొనచ్చు. ఒకసారి ఆలోచించండి. భార్యే వేశ్య. కాబట్టి ప్రియులారా, వేశ్య ఎప్పటికైనా నేనేం చేస్తుంది తెలుసా? చంపేస్తుంది. కాబట్టి అది చంపకుండా మునిపే నువ్వు ఆ విషయంలో ఏమవ్వాలి? మన పాఠంలోకి రావాలి, మేలుకోవాలి. ఆమె ఏం చేయాలి? మేలుకోవాలి. దాన్ని ప్రవర్తనలో ఏమై ఉండాలి? మేలుకోవాలి. 2 అంటే శోధనలో మనం ఎలా ఉండాలట? మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం చదవండి అమ్మా. స్పీడ్గా వెళ్ళిపోతుంది, నాకు సమయం అయిపోయింది. త్వరగా 24వ అధ్యాయం 41వ వచనం. అమ్మ కాదురా, యేసు ప్రభువు అంటారు, ఏమంటారంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఒకటి, ఏ విషయంలో మెలకువగా ఉండాలి అని అంటే, ఒకటి ప్రవర్తన విషయంలో మెలకువగా ఉండాలట. శోధనలు ప్రవేశించుకున్నట్లు మనం ఎలా ఉండాలట అండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ మాట గురించి నేను తప్పు రిఫరెన్స్ రాసుకున్నాను, దయతో క్షమించాను. కాబట్టి దొరికితే కనుక తీయండి. మనం శోధనలు, ఇంకొక మాట చెప్తున్నాను, శోధనలు మనకు వస్తున్నాయా? శోధనలోకి మనం వెళ్తున్నామంటే శోధనలోకి మనం వెళ్ళిపోతున్నామంట. అలాగే వెళ్ళిపోకుండా ఉండాలని అంటే, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ఏం చేయాలట? నా మాట క్యాచ్ చేయాలి. మెలకువ అంటే ఏంటి? ఎలర్ట్గా ఉంటాం. శోధన ఏదో మేలేదో తెలుసుకుంటాను. మనం ఏం చేయాలి? ఎలర్ట్గా ఉండాలి. కనుక తెలుసుకోవాలి, మెలకువ కలిగి ఉండాలి. శోధనలోకి వెళ్ళిపోకుండానట్లు మెలకువ కలిగి జీవించాలి. 2వది, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనం. తన సంఘమును కాయుటకు దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను గూర్చి నీ మట్టుకు మిమ్మల గూర్చి ఏమై ఉండాలట?
ఏ మంద మీద దేవుడు మిమ్మలను అధ్యక్షులుగా నియమించునో ఆ విషయంలో ఎలర్ట్గా ఉండాలట. ఆమె ఎలా ఉండాలి? ఇప్పుడు నన్ను మీ మీద సేవకుడిగా పెట్టాడు కాబట్టి మీ విషయంలో, నా ప్రవర్తన విషయంలో నేను ఎలా ఉండాలట? ఇప్పుడు 7 స్త్రీలు పెట్టాం. ఇది ఒక బాధ్యత మీకు. ఈ బాధ్యత విషయంలో, మంద విషయంలో ప్రార్థన చేయటానికి ఆ విషయంలో ఏమై ఉండాలి? ఎలర్ట్గా ఉండాలి. ఇదిగో ఎవరినో ఒక ఆయన్ని అయ్యాక సహకారిగా పెట్టాం. సహకారిగా పెట్టినప్పుడు ఆ వ్యక్తి ఆ మంద విషయంలో, ఆ బాధ్యత విషయంలో ఏమై ఉండాలట? ఎలర్ట్గా ఉండాలి. కాబట్టి దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ అర్హత ఇచ్చాడు, ఇది ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చాడని ఆ పని చేయటానికి ఎలర్ట్గా ఉండటానికి మెలకువ కలిగి జీవించాలి అనే విషయాన్ని తెలియపరుచుకున్నాం. తర్వాత చదవండి. 1 ప్రవర్తనలో ఎలర్ట్గా ఉండాలి, శోధనలో ప్రవేశించుకున్నట్టు ఎలర్ట్గా ఉండాలి. తర్వాత మనం చదివితే ప్రియులారా, సాతానుగాడు గద్దించు సింహం వలె వస్తున్నాడట, వారు నోటికి దొరకకుండానట్లు ఎలా ఉండాలట? చూడండి, ఆ మాట కూడా చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీరు విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరు మింగుదురా అని ఏం చేస్తున్నాడట? సాతానుగాడు. ఒక విషయాన్ని గమనించాలి. దేవుని పని ఏంటనంటే పడిపోయిన దాన్ని కట్టడం దేవుని పని. ఎవరి పని? దేవుని పని ఏంటి చెప్పండి? అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం అవుతామండి. హల్లెలూయా. చెడిపోయిన వారు బాగు చేయటం దేవుని పని, పడిపోయిన వారిని బాగు చేయటం దేవుని పని, కనుక నష్టపోయిన వారిని బాగు చేయటం దేవుని పని. మరి సాతాను పని? నిలబడిన వారిని పడగొట్టడం వాడి పని, ప్రార్థనలో ఉన్న వారిని చెడగొట్టడం వాడి పని. ఆడు ఎలాగొస్తాడు? ఇలా కొమ్ములు వేసుకొని 4 బయట కట్టుకుని వస్తాడా? కాదు. మన సహోదరుల్లోనే, మన ఇంటిలో వారే, మన తోటి వారే, మన వారే ఏం చేస్తారనంటే సాతానుగా మన మధ్యకు వచ్చి వారు మన మీద ఏం చేస్తారనంటే మన విశ్వాసాన్ని చెడగొడతారు. వెళ్ళాలా ప్రార్థనకి? ఇవ్వాలా దేవునికి? చెయ్యాలా దేవునికి? మనం ఎందుకు చేయాలి? మనకేమిటి లాభం? మనకేంటి ప్రయోజనం? మనకేంటి లాభం అని విశ్వాసంలో ఎదుగుతున్న వారిని చెడగొడుతున్నారంటే అది ఎవరి పని అనుకోవాలి? సాతాను. నువ్వెందుకు తొడవాలి రోజున? నీకు మామూలుగా అంటున్నానమ్మా, నీకెందుకే ఈ బాధ, నీకెందుకే ఇవ్వటమా, నీకెందుకే ప్రార్థనకి వెళ్ళటం, నువ్వెందుకు వెళ్తున్నావు అని అన్నారంటే మరి ఎవరు అనుకోవాలి? సాతాను దూరాడు. వాడు దేవుని పని చెడగొడతాకి వాడు ప్రయత్నం చేస్తాడు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లల్లో, పెద్దల్లో అందరూ దూరుతూ ఉంటాడు. ఆ విషయంలో ఇది సాతాను కలిగించిన క్రియ అని ఆ విషయంలో ఏం చేయాలి? ఎలర్ట్గా మెలకువగా ఉండాలి. నేను ముగిస్తున్నానండి. ప్రభు రాక ఇందాక చదివారు కదా, చదవండి రమ్మా. సువర్ణ గారు 24వ అధ్యాయం మత్తయి సువార్త 41వ వచనంలో ఏమని రాయబడుతుందనంటే, ప్రభు రాక చాలా సమీపంగా ఉంది కనుక ఆయన ఇప్పుడు 2 స్త్రీలు మెలకువగా ఉండుడి. అతడు మెలకువగా ఉండి మీరు ఎరుగుదు. మీరు అనుకున్న గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకొని మీరును ఏమై ఉండాలట. ఇప్పుడు సరే, చాలామంది ఏమంటారు తెలుసా? ముసలి కాలం వచ్చాక మారదాంలే అండి. యవనస్తులను అడిగితే, నడి వయసులను అడిగితే ఏమంటారు తెలుసా? ముసలి కాలం వచ్చినాడు దేవుడు అందాంలే అండి అని అంటూ ఉంటారు. ముసలి కాలము వచ్చే వరకు, నీకు ముసలి కాలం వచ్చేదాకా ఆయన ఆగుతాడో లేదో, ఆయన రాక. కాబట్టి ముసలి కాలం వచ్చాక మారటం కాదు, ఇప్పుడే మారాలి, ఈ వయసులోనే మారాలి. కానీ సమయం లేదు, ఆయన రాక చాలా సమీపంగా ఉంది. 2 వ్యక్తులు తిరగలు విసురుతుంటుండగా ఒకరు ఎత్తబడతారట. 2 పొలములో పూడుస్తుంటుండగా అందుట్లో ఎత్తబడతారట. 2 మంచం మీద పడుకుంటూ ఉండగా ఒకరు ఎరబడతారంటే ఒకరు ఎత్తబడతారట. కాబట్టి ఆయన రాక సమీపంగా ఉంది. సిద్ధపడిన వాడు ఎత్తబడతాడు, సిద్ధపడిన వాడు ఏమవుతాడట అండి? చివరి మాట చదువుదాన్ని చూడండి. ప్రియులారా, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఒకరవుతే, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మరొకరు తీయండి. మీరు కాలములు ఎరిగి
నిద్ర మేలుకుని కాలము అయినదని తెలుసుకునుడి. ఇప్పుడు రక్షణ మనకు మరి ఏమై ఉందటండి? ఇప్పుడు నిద్ర మేలుకునే సమయము ఆసన్నమైంది. ఇంకెంతకాలం నిద్ర అవుతావు? లెగు. ఏ విషయాలు ఎలట్లేవు ఆ విషయాల్లో లెగు. మన దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన రక్షణ మరీ మనకేమైందటండి? సమీపంగా ఉంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. సహోదరులరా, కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమది ఏమీ లేదని చెప్పుకొనగా గర్భిణీ స్త్రీ పశు వ్యాధి వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనం ఏమవుతుందట. వారు ఎంత మాత్రం ఏం చేయలేరట. ప్రియులారా గమనించండి, ఆ గడి ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి తప్పించుకుందాములే. మొన్న ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఏవయ్యా ఇలా ఉంటే పరలోకానికి వస్తావా, మరి దేవుని రాజ్యానికి చేరుతావా అని అంటే, మీరు వెళ్తారండి అన్నాడు. ఏమో బాబా, దేవుడు తీసుకెళ్తే వెళ్దాం అనుకుంటున్నాను, అదేనా ఆశ అంటే, మీరు వెళ్ళినప్పుడు మీకు కాలు ఎట్టుకుంటానులే అన్నట్లు. అంటే నేను కాలు ఎట్టుకుంటే వెనకాల వచ్చేస్తాడట. కాబట్టి ప్రియులారా, ఆయన ఎప్పుడు వస్తాడో నేను ఎప్పుడు వెళ్తానో నీకు తెలుస్తుంది. ఎవరికి? ఈ మారలేని వాడికి. కాబట్టి ప్రభు రాక ఎప్పుడో మనకు తెలియదు. ఇంకో మాట ఉంటుందండి, ఏంటనంటే మనం పగటివారుమని ఎరిగి మనం ఈ లోకంలో జీవించాలట. మనం ఎవరు వారు? పగటివారు. రాత్రి వారం కాదు. మనం ఎవరు అని అంటే పగటివారము అని అంటే చీకటి వారము కాము. కాబట్టి పగటివారము అంటే పగటి సంబంధులు. రాత్రులు అందరూ నిద్ర వస్తారు కాబట్టి మనము పగలెవరు నిద్రవారు? పగలు. అదే ఆ మాట చదవరమ్మ, చెప్పరా. మీరందరూ వెలుగు సంబంధులు గనక అమ్మ మళ్ళీ చదువు. మనము పగటి సంబంధులమై ఉన్నాం, మనం రాత్రి వారము కాము, చీకటి వారము కావున మెలకువగా ఉండి ఏమై ఉందాం? మొత్తులము కాక మెలకువగా అంటే ఎలా చెప్తాం? చీకటేమో పాపానికి సాదృశ్యంగా ఉంటే వెలుగేమో దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి. వెలుగేమో దేవునికి క్రియలకు సాదృశ్యంగా ఉంది, దేవుని పిల్లలకు సాదృశ్యంగా ఉంది. చీకటేమో పాపానికి సాదృశ్యంగా ఉంటే మనం చీకటి సంబంధమైన పాపులుగా కాక వెలుగు సంబంధముగా ఈ లోకంలో జీవిద్దాం అనే విషయాన్ని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలోకి వచ్చాను. చివరిగా ఈ మాట చదివించేసి నేను ముగిస్తాను. కాబట్టి నువ్వు జాగరూకుడివై నువ్వు మారు మనసు పొంది సరిచేయబడితే నేనేం చేస్తాను తెలుసా అంటూ ఏమంటున్నాడనంటే 3వ అధ్యాయంలో ఆగండి, నేను కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ఉన్నారు, వారి విషయంలో నేను కనిపెడతా ఉన్నాను అంటూ ఏమంటున్నాడు చూడండి రమ్మా. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు మీ వద్ద ఉన్నారు, వారు ఎలాంటి వాళ్ళంట? అర్హులు గనుక తెల్లవారు వస్త్రములు ధరించుకొని నాతో కూడా ఏం చేస్తారట? ఆయనతో సంచరిస్తామంట పరలోకములో. నువ్వు జాగరూకుడివై సరిచేయబడితే, నువ్వు నిద్రమత్తునుడు లేస్తే, నీ ప్రవర్తన సరి చేసుకుంటే, ఏ విషయంలో సావు సిద్ధమై ఉన్నావో నువ్వు బతికితే, సరిచేయబడితే, బతులో లేచి సరిచేయబడితే మనం ఆయనతో తిరుగుతామంట. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. మా గురువుగారితో పోటీ పడేవాళ్ళని కూడా వెళ్తాకి కష్టమే, అయినా కూడా వెళ్తాకి ఇష్టపడేవాళ్ళు. ఆయన సూట్ కేసు నెత్తి మీద పెట్టుకునే వాళ్ళు, బ్యాగ్ తగిలించుకునే వాళ్ళు. ఆయన ఏసీ గోగిలో ఆయన కూర్చోబెట్టి, మేమేమో అదే ట్రైన్లో వెనకాల జనరల్ గోగులోకి ఎక్కి అక్కడ కూర్చోవాలి. ఆయన ఎక్కడ దిగుతాడో అక్కడ దిగినప్పటికీ ఆయన కంటే ముందు పరిగెత్తుకెళ్ళి ఆయన ఏసీ గోగిలోకి ఆయన తీసుకుని నెత్తి మీద బ్యాగ్ పెట్టుకుని నా బ్యాగ్ భుజాన్ని తగిలించుకొని ఆయన్ని ఇలా భుజం మీద చేయొద్దు, ఆ భుజం మీద వేసుకొని ఆయన మీటింగ్ కాడికి తీసుకెళ్ళాలి. ఆయనతో వెళ్తాకి ఇష్టపడేవాళ్ళం. అంత కష్టమైన. ఎందుకనంటే ఆయనతో వెళ్తే ఎంత గౌరవం ఉండేదో,
తిన్నంత బువ్వ, తిన్నంత ఆహారం కనుక అప్పట్లోనే పీతలు, రొయ్యలు కనుక కోడిమాంసం ఫ్రైలు, జాయింట్లు ఆ టైంలోనే ఏసీ బుక్ చేసేవారు, ఏసీ రూములు ఏర్పాటు చేసేవారు. ఆయనతో పాటు ఏసీలో ఉండేవారు, ఆయన తినేవారు, ఆయనతో పాటు కారులో తిరిగేవారు, ఆయనతో పాటు ఎంతో సంతోషంగా హ్యాపీగా తిరుగుతూ ఉండేవారు. అలాగుంటున్నారు రోజుల్లో మాతో పాటు పోటీ పడేవారు, మేము వెళ్ళాలనేవారు. కాబట్టి ప్రియులారా, ఆయన మరే ఈ పని ఎవరి చేతాలను తీసుకెళ్తాననేవాడు కనుక మమ్మల్ని తీసుకెళ్తాడేమో అని ఆయన పైన అప్పచెప్పిన పని చేసేసేవాళ్ళం. కాబట్టి ఆయన ఎవరైతే తీసుకెళ్ళాలనుకునేవాడు కనుక ఆయనే తీసుకెళ్ళేవాడు. సరే నేను అంటున్న మాట ఏంటంటే ప్రియులారా, ఆయనతో వెళ్తే ఎంత సంతోషము. ఆయనకంటే గొప్పడు మన దేవుడు, ఆయనకంటే శ్రేష్ఠుడు మన దేవుడు, ఆయనకంటే ప్రేమ గలవాడు దేవుడు. అయిదో తెల్లని వస్త్రములు కాపాడుకుంటూ నీతిగా ఉంటే ఆయనతో ఏం చేస్తామంట, సంచరిస్తాము అని. ఇంకేమిస్తాడు చూడండి ఆశీర్వాదాలు. జయించి వాడు అలాగును తెల్లని వస్త్రములను ధరించుకుని జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును నా తండ్రి ఎదుటను దూతల ఎదుటను అతని పేరుని ఏం చేస్తాడట, అతని పేరు ఎక్కడ రాస్తాడట. నువ్వు సరి చేయబడతావా, నీ వస్త్రాన్ని నువ్వు మారు మనసు పొందుతావా, నువ్వు మెలకు కలిగి ఉంటావా, అపవిత్రత విడిచిపెడతావా, సాగు సిద్ధమైన తిరిగి బతికించుకుంటావా, పరిశుద్ధతలో దిగిచారిపోయిన నువ్వు మళ్ళీ పరిశుద్ధలోకి వస్తే అట్లయితే నేను నిన్ను కూడా తిప్పుతాను. అంత మాత్రమే కాదు, నీ పేరు ఎక్కడ రాస్తాడట. ఇంకా చివరిగా చూస్తే నా తండ్రి ఎదుట నీ పేరుని ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. ప్రియులారా, ఎంత సంతోషమో ఎంత ఆనందమో కదండి ప్రియులారా. ఈరోజు అటు భాగ్యంలోకి మనం వెళ్ళాలి, ప్రభుత్వం మనం జీవించాలి, ఆయనతో సంచరించాలి, మన పేరు ఆయన గ్రంథంలో రాయబడాలి. అంత మాత్రమే కాదు, దూతలు ఎదుట మన పేరును ఆయన ఏం చేయాలట, ఒప్పుకోవాలి. ఇది కూడా చెప్పనండి ప్రియులారా, సమయం అయిందని ముగిస్తున్నాను. ఇది కూడా చెప్తానండి ప్రియులారా. సభల్లో వేల కొలది వచ్చేవారు మా గురుగారి మీటింగ్కి. గుంటూరులో గుంటా గ్రౌండ్లో సభలు జరిగాయి. గుంటా గ్రౌండ్లో సభలు జరిగితే ఆ సభల్లో ఆఖరి రోజున అందరి గురించి చెప్పేవాడు మా గురువుగారు. చెప్పి నాకు పరిచయం చేసిన జాయ్ నాతోనే ఉండి ఈ 3 రోజులు సహకరించాడు. అంతమందిలో చెప్పినవాడికి నా ఏమయ్యేదంటే నా రోమాలు రెక్కబొడి చేసి సంతోషం అయిపోయేది. ఎంతమందిలో వాళ్ళు ఎవరికి తెలవదు, అయినా అంతమందిలో పేరు చెప్పినాడికి సంతోషం అయ్యేది. ప్రియులారా, ఇక్కడ వేల మందే ఉన్నారు కానీ పరలోకంలో కోట్లాది మంది మధ్యలో మన పేరు చెబుతాడట. మన ఆ పేరు పొందేవారంగా, ఘనత పొందేవారంగా నువ్వు ఉంటావా? అలాగొస్తే మారు మనసు పొంది సరిచేయబడదాం. ఆయన ప్రేమ, ఆయన రక్షణ ఇంకా సమీపంగా ఉంది. ప్రభు రాబోతున్నాడు. అట్టిదిగా మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుదాం. ప్రియులారా, స్పీడ్గా ఈ కార్యక్రమంలోకి మనం ముందుకు వెళదాం. మనం పరిచయం చేసుకుందాం. ఏమవుతే చెప్పబడినయో, ఏమవుతే విన్నారో, ఏ ఉపదేశం అయితే మీకు వినిపించబడిందో, ఏ మాటలు అయితే మీకు చెప్పబడిందో ఆ మాటలు ప్రభు సన్నిధానంలో ఆలోచిస్తూ నెవరు వేసుకుంటూ సరిచేయబడదాం. ఆయన సహాయాన్ని పొందుకుందాం, ఆయన కృపను వేడుకుందాం. ప్రియులారా, యేసు ప్రభువారు మన పాపములు పరిహార్థం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు తన ఇష్టపూర్వకంగా తన సిలువేయబడ్డారు, తన రక్తమంతా దారిపోశారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ దినాన్ని తిరిగి లేచారు. ప్రభు చెప్పారు, నేను తిరిగి లేచాను, పరలోకానికి వెళ్తున్నాను, నేను మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను, మళ్ళీ వస్తాను. యుగాలు మీరు నేను ఒకే చోట ఉందాం. అలా ఉండేవారుగా మనం ఉండాలని అంటే ఇదిగో నేను చెప్పిన మాట వినండి. మీ లోకము శాశ్వతం కాదని మీ పాపములన్నిటిని విడిచిపెట్టి మీ పాపాలు ఒప్పుకొని నీ నోటుతో నీ పాపాలను ఒప్పుకొని నా యందు విశ్వాసం ఉంచి నువ్వు బాప్తిసం తీసుకొని ఇదిగో నా శరీరం ఇదిగోండి, నా రక్తం ఇదిగోండి, నా రక్తం తాగువాడు, నా శరీరం తినివాడు, నేను ఎలా జీవిస్తున్నానో అలా జీవిస్తారు, నిత్యము పరలోకంలో మనం ఉంటాం. అలా ఉండాలి అని అంటే ఇదిగో ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, మనం కూడా అలాగ అనుసరిద్దాం. ఎప్పుడు దాకా చెయ్యి ప్రభు, ఎప్పుడు దాకా చేయమని అంటే నా రాకడ వరకు చేయాలి ఇది అని చెప్పాడు. కాబట్టి అలా చేయొచ్చు. మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చారు. కాబట్టి మనము లోకంలో జీవిస్తున్నాం. మరి మాటల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా మనం ఎక్కడ చెడిపోయామో, పడిపోయామో తిరిగి సరిచేయబడి ప్రభు సహాయాన్ని పొందుకుందాం.
ప్రభు సహాయం తీసుకుందాం. ప్రభువైన యేసు తన అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నా శరీరము మీ కొరకే చేయబడినది అని ప్రభు చెప్పాను. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకున్నటకై ఆయన శరీరాన్ని మనం తీసుకుందాం. ప్రభువైన యేసు తన అప్పగింపబడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకేను నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని చేయడని చెప్పాను. మనమును అప్రకారము చేదుము గాక. ఆమేన్. ఎవరైతే ప్రభువులో మనం ఏకమై ప్రభుతో ఉండాలి, ఆయనతో సంచరించాలి, పరలోకంలో మనం పేరు రాయబడాలి, పరలోకంలో మనం ఉండాలి అని వారు ఎవరైతే బాప్తిసం తీసుకుని రక్షణ పొందారో, పొందిన మీరు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఆజ్ఞలో మనం పాలు పొందుదాం, ఆయన శరీరం తీసుకుందాం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం. ఎవరైతే సిద్ధపడ్డారో, సిద్ధపడిన వారు మీ తల కంటే ఎత్తుగా మీ చెయ్యి కొంచెం ఓపికగా చూపించండి. మీ దగ్గర తేబడినప్పుడు ఇది ప్రభు శరీరం అని ఎరిగి ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ప్రభువా మీ కొందనాలు, మా కొరకు ఇవ్వబడిన మీ శరీరాన్ని బట్టి మీ స్తోత్రాలు. తీసుకుంటుండగా మమ్మల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఎవరో సిద్ధపడ్డారో, సిద్ధపడిన వారు మీ చేయి చూపించండి, ఓపికగా చూపించండి. మీ దగ్గర తేబడినప్పుడు ఇది ప్రభు శరీరం అని ఎరిగి ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. యవనస్తులు పాట పాడుతుంటుండగా మనం శరీరాన్ని తీసుకున్నాం. చల్లగా చూడు మయ్యా, చల్లగా చూడు మయ్యా, పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నింపుమా, పనికి రాని పాత్రలని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా తీసుకోవచ్చు, పర్లేదు, ప్రతి వారం తీసుకోవచ్చు. సువతలోని పాత్రలన్నీ శ్రీ యేసు పొగడుచుండా, సాక్షిగా నుండు మీకు వచ్చిందా? పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. ప్రభు మీ కొరకు ఇవ్వబడిన శరీరం, కుమ్మరి ప్రభు మీ కొరకు ఇవ్వబడిన శరీరం, కుమ్మరి జగత్తుపత్తిదారి, ప్రభు మీ కొరకు చీకట మన్నైన నామంగా ప్రభు మీ కొరకు ఇవ్వబడిన చల్లగా చూడు మయ్యా, చీకట మన్నైన నామంగా చల్లగా చూడు మయ్యా, ప్రభు మీ కొరకు ఇవ్వబడిన శరీరం, విలువలేని పాత్రను నేను, అమ్మాయి కొలువారు ఆవిడకి లేరెవ్వరు, వెలలేని నీదు ప్రభు మీ కొరకు ఇవ్వబడిన శరీరం, ప్రభు మీ కొరకు ఇవ్వబడిన శరీరం, పాత్రగా చేసి ప్రభు మీ కొరకు ఇవ్వబడిన శరీరం, విలువలేని పాత్రను నేను, ప్రభు మీ కొరకు ఇవ్వబడిన కొలువారు శరీరం, లేరెవ్వరు, వెలలేని ప్రభు మీ కొరకు ఇవ్వబడిన నీదు రక్తముతో రైట్, సారీ సార్, అలవాటు వెలుగొందు పాత్రగా చేసి
ఆటంకముల నుండి తప్పించి నన్ను ప్రభు మీ కొరకు ఎడబడిన ఎల్లప్పుడు కావుమయ్యా. ప్రభు మీ కొరకు ఎడబడిన పగిలియున్న అమ్మ నీకు ఇచ్చానా పాత్రను ప్రభు మీ నేను కొరకు ఎడబడిన సరిచేసి వాడుమయ్యా. సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దరి ప్రభు యేసు మీ కొరకు ఎడబడిన శరీరం చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. చల్లగా చూడుమయ్యా. ప్రియులారా గమనించండి, మన కొరకు ఏర్పడిన ఆయన శరీరం మరొక అవకాశముగా దేవుడు మనకిచ్చారు. కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఆయన శరీరంలో మనం పాలు పంపులు పొందుదాం. మరి ఇంతమందిలో ఎవరికైనా అందకపోవచ్చు, దయతో అందలేని వారు మీ చేయి చూపించండి, మీ దగ్గర తేబడతా ఉంది. అందరికి అందుంది అనుకుంటున్నాం. ఒకే పాత్రలోని చేయబడినది, ఒకే ముద్ద, ఒకే అప్పం కాబట్టి ఒకే అట్టులోనిది మనం తీసుకుంటున్నాం కనుక తండ్రి అక్కడై ఉన్నారు, మనం పిల్లలమై ఉన్నాం. ఆయనలో మనం అంటబడి ఆయనలో ఒకే శరీరమై ఒకే ఆత్మ కలిగి ఒకే విశ్వాసము కలిగి ప్రభులో సాగుదాం. ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పాత్రలోనిది నా రక్తము, ఇది కొత్త నిబంధన, మీరు దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక. ఆమేన్. ప్రియులారా, ఎవరైతే ఆయన శరీరాన్ని తిన్నారో ప్రభు రక్తము తాగటానికి సిద్ధపడి ఉందాం. ఆయన రక్తము అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము. ఆయన రక్తం తాగి ఆయన కొరకు సాక్షిగా జీవిద్దాం. ప్రభువా మీ కొందనాలు, మీ రక్తాన్ని తీసుకుంటుండగా మా శరీరంలో కలుస్తూ ఉంటుండగా మమ్మల్ని పవిత్రులుగా నిర్దోషులుగా చేయండి. మీ కృపలు మమ్మల్ని భద్రపరచమని యేసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువైన యేసు మీ కొరకు ఇవ్వబడిన ఆయన రక్తము, మీ కొరకే కార్చబడిన ఆయన పరిశుద్ధమైన రక్తము ప్రభు మీ కొరకే కార్చిన ఆయన రక్తం ఎంత గొప్ప శ్రమనొచ్చెను ప్రభు మీ కొరకే కార్చిన ప్రభు మీ కొరకే కార్చిన ఆయన రక్తం ప్రభు మీ కొరకే కార్చిన ఆయన రక్తం. అమ్మా అరే ప్రభు మీ కొరకే కార్చిన ఆయన రక్తం 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 అమ్మాయి ప్రభు మీ కొరకే కార్చిన ప్రభు మీ కొరకే కార్చిన ఆయన రక్తం ప్రభు మీ కొరకే కార్చిన ప్రభు మీ కొరకే కార్చిన ప్రభు మీ కొరకే కార్చిన రక్తం ప్రభు మీ కొరకే కార్చిన రక్తం ప్రభు మీ కొరకే కార్చిన రక్తం అమ్మా ప్రభు ప్రవీణ
కొరకే నా కొరకే ప్రభు మీ కొరకే కార్చిన రక్తం. గొప్ప శ్రమను ప్రభు మీ కొరకే కార్చిన. నీ కొరకే నా కొరకే ప్రభు మీ కొరకే. పాప శిక్ష పొందతగి ఉంటివి మన శిక్ష ప్రభు మీ కొరకే కార్చిన ఆయన రక్తం. పాప శిక్ష ప్రభు మీ కొరకే కార్చిన ఆయన రక్తం. మన శిక్ష ప్రభు మీ కొరకే కార్చిన ఆయన రక్తం. నరుగా